చిత్రగుప్త, ఎత్తటకు మన పైనము? భూలోకమునకు, అందులోనూ మీరంటే భయభక్తులున్న భారతదేశమునకు, అందులోనూ ఆంధ్రదేశమైనతో మీకు సన్మాన సత్కారములు అమితముగా లభించు. అటులనే. చిత్రగుప్త, ఏమి ధిక్కారము? మన వైపు ఎవరూ చూచుటలేదు, మనలను ఎవరూ పట్టించుకునటలేదు. అవును, ఏమి మానవులకి అహంకారం. అర్థమైంది. మనం వాళ్ళకి కనబడటం లేదు, మనం దేవతలం కదా. ఓహో, అవునవును. అటులైనతో మనం వచ్చి ఏమి ప్రయోజనము? యమధర్మరాజా, యమలోకాధిపతి, ఏమిటి వైపరీత్యం? క్షమించండి బ్రహ్మదేవ, అతి పురాతనమైన మన ధర్మశాస్త్రము లోపభూయిష్టమని నాకు తోచినది. దానిని అనుసరించి ఈ కాలపు పాపులను శిక్షించుట అధర్మమని అనిపించినది. దానిలో కొన్ని సవరణలు చేయుట అవసరమని భావించి నేటి మానవుల స్థితిగతులను కష్టనిష్ఠురములను స్వయముగా పరిశీలించవలెనని భూలోకమునకు ఏతించితిని. మంచిది, కానీ వారి స్థితిగతులను పరిశీలించుటకు మీరు కూడా మానవులుగానే వారితో మసలవలను. దైవత్వమును కొంతకాలం విడనాడవలను. అదే మా కోరిక. మానవులలో ఒకనిగా కలిసిపోవాలననే మా ఉద్దేశం. తథాస్తు. అయ్యో, అబ్బా అమ్మా, నడువు ఎరుమి. బ్రహ్మ తదాస్తు అన్నాడు, అది వరమా శాపమా? ఏమైననేమి, మనము మానవులమైనట్లేనా? అయినట్టే, లేనిచో నడుములెట్లు విరుగురు. ఎవరయ్యా మీరు? పర్మిషన్ లేకుండా షూటింగ్ పెట్టారు. ట్రాఫిక్ అంతా ఆగిపోయింది. ఏముండా లేదు, గిమ్ముండా లేదు. పక్కయ్యా. చిత్రగుప్త, జాగ్రత్త జాగ్రత్త. ఏమి మానవులు మనలను సంహరించదరా? ఏమి సాధారణందా? బావయ్య, ఏమి నీ అహంకారం? మా లోకంలో రమ్ము, నిన్ను ఖర్చురా చెంద రాశాలే బావయ్య. మరీ చూసిద్రా, రంభ, ఊర్వశి, మేనగల వలె ఈ భూలోకపు అప్సరసలు వీరిని మన లోకమునకు రప్పించవలను. అటులనే పిలిపించడం. చిత్రగుప్త, ఏమది? అబ్బా, ఏమిది? కడుపులో ఒక మాదిరిగా ఉన్నది. నాకు రెండు మాదిరిలుగానున్నది. అబ్బా, నీరసముగా ఉన్నది. ఇక నే తాళ. అర్థమైందండి. మానవులకున్న పెద్ద జబ్బే ఇది. ఈ మంట చల్లార్చుకోవడానికే వాళ్ళు అనేక అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు. ఏమది? దీనినే ఆకలి అంటారు. అదే వాళ్ళకున్నది, మనకు లేనిది. మరి ఇప్పుడు ఏమి చేయుట? ఆకలికి విరుగుడు అన్నము తినుటే. అదిగో భోజనము తయారట, అన్నసత్రం. రండి, ఈ ఆకలి రోగమును కుదుర్చేద్దాం. ఏమిటయ్యా అది? వంకాయ కూర. ఎవరిది సార్ షూటింగ్? ఏముందా పిలుస్తాను లేవయ్యా, ఏ పిక్చర్లో ఈ వేషం అని. అబ్బా, ఏమది? రాయి. ఏమయ్యా, అన్నంలో కూడా రాళ్ళు కలుపుతుంటది. రాళ్ళు కలపగా రత్నాలు అవుతారా? తిందిరా. చలికాలం పాపము పండినది. ధర్మసత్రములు ఈ స్థితికి దిగజారినవి. కానిము కానిము.
అన్నదాత సుఖీ భవ. ఆగండి. ఏంటి టీవీకి చెక్కేస్తున్నారా? ఏం చేయమంటావయ్యా? డబ్బులు ఎందుకా? చిన్న తిండికి ఇదేమన్యాయమయ్యా? సత్రంలో అన్నం పెట్టి డబ్బులు అడుగుతుంటివా? పాపం పెరిగిపోయినది. రైట్, నేను పట్టుకుంటా. ఇది ధర్మసత్రవా? మరి ఇది హోటల్. మరి అట్లా డబ్బులు ఇస్తావా? పోలీసులు పిలవమంటావా? ఏముందా? అయ్యా తొందరపడకండి, ఇందులో ఏదో మతలబు ఉన్నది. ఏమిటయా మరీ దబాయించుతుంటివి? నీకు కావలసినవి డబ్బులే కదా? అవును. నీ కురవారిని మాతో పంపము, డబ్బులు ఇచ్చి పంపేదము. అయ్యా ఆ గద ఇలా ఇవ్వండి. ఎందులకు? ఇవ్వండి. సూరిగా 10 రూపాయలు ఇస్తారు పట్టారా? అప్పు కావాలి. అందుకే కదా సార్ నేను అంగడి పెట్టింది. తాకడికి ఎంత ఇచ్చారు? ఇదిగో కదా. ఇత్తడి నగలకి అప్పులు ఇచ్చేది ఇక్కడ కాదండి. ఏమిటి ఇత్తడి నగ? ఎవరైనా ఇత్తడి అని కావాలంటే తనిఖీ చేసుకోండి. కూర్చోండి. అసలైన మేలిం బంగారం. ఓహో, వజ్రాలు, వైడూర్యాలు. దీన్ని వెలకట్టడం మన తరం కాదు. అలాగా? అయితే పద. తమకు అప్పు ఎంత కావాలి? ముందు 10 రూపాయలు వాడు మొహన్ పడేది. కూల్ డ్రింక్ రావు. ఇంతకీ తమరికి అప్పు ఎంత కావాలి? ఎంత ఇవ్వగలవు? 10,000. ఆగండి సార్, తమరు 10 సార్లు రావాలి, మేము 10 సార్లు అప్పులు ఇవ్వాలి. తమరు ఇంత కోపం పడితే అలాగండి. లేకపోతే ఏమిటయ్యా 10,000 ఇస్తావా? 10,000 లాల్చంద్ర 75,000 ఇస్తానగా నిరాకరించి ఇతనికి వచ్చింది. 1,00,000 రూపాయలు ఇవ్వగలవా? అలాగే సార్, తమరు కూర్చోండి. కూర్చోండి. చిత్రగుప్త, ఈ దర్భలెందులకు? బాగుగా కలుపుకునే అవతల పారవేయటం. ఓహో, అటులనా? ఆహా, పానీయము చాలా రుచికరముగా ఉన్నది. చాలా శుభ్రంగా ఉంది. అయ్యా ఇదిగో నీ 1,00,000 రూపాయలు లెక్క పెట్టుకోండి. అక్కర్లేదు, మీ అందు నమ్మకమే. చిత్రగుప్త, ఇక్కడ రమ్మ పోదాం. చిత్రగుప్త, గద పోయినప్పటి నుంచి ఏమీ తోచుటలేదు. బాధపడకండి ప్రభు, రేపే ఒక పొన్నుకర కొని పెట్టదు. అమ్మయ్యా, అవి అటు నిష్క్రమించినవి. ప్రభు, మన వేషములు చూసి మానవులు నవ్వుటే కాక కుక్కలు కూడా తరుగుతున్నవి. మరి ఏమి చేయవలేను? రేపే మన వేషములు మార్చవలను. అటులనే. అరే కొంచెం అలా ఉన్నారే. సూచిత్రా, ఈ వాహనం ఎంత చక్కగా ఉన్నదో. ఓపింటా వింపాల. ఆ దున్నపోతి మీద ఎంతకాలం తిరుగుతారు. ఇటువంటిది ఒకటి కొనివేయండి. అటులనే, వెంటనే కొనేదాం. బాయ్, వీరికి రూమ్ నెంబర్ 502.
గంటము కన్నా ముదువుగా వ్రాయితున్నది. సొంతము చేసుకున్నతో మంచిది. బావా, ఈ 4 రోజుల నుంచి నువ్వేమయ్యావని ఒకటే దిగులు. పైగా నిన్ను గురించి ఏవేవో భయంకరమైన పుకార్లు విన్నాను. నువ్వు తిరిగొచ్చావని తెలియగాని నాకు ప్రాణాలు లేచొచ్చాయి. సాయంత్రం మీ తోటకొస్తాను, నువ్వు తప్పక రావాలి. వస్తావు కదూ? ఇదిగో నాకు చక్కెర గింతలు పెట్టావంటే నీకు ముక్కులు గింతలు పెడతాను, జాగ్రత్త. ముక్కిలి గింతలా? అదేమిటి? ముక్కులు గింతలే నీకు తెలీదు? చూపిస్తా ఉండు. ఇదిగో అబ్బాయి, నువ్వు చాలా ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నావు. ఇచ్చిన పవర్స్ అన్ని దుర్వినియోగపరిచేస్తున్నావు. నేనా ఏం చేశాను? ఇంతకన్నా ఏం చేయాలి? నా కూతుర్ని వాటేసుకుని కింద మీద పడేసి అల్లరి చిల్లర డూయెట్లు పాడతావా? నన్నేం చేయమంటారండి? నెమ్మది నెమ్మది. మీ అమ్మాయి నన్ను వాటేసుకుని కిందేసుకుని పైనేసుకుని. సరే, నువ్వు ఫలానా అని తెలియక ఇదయ్యిందే అనుకో. నేను తెలిసే ఇదయ్యాననుకో. ఇదిగో చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల ఎగబడుతూ ఉంటే ఏమీ చేతగాని వాళ్ళగా చూస్తూ ఉరుకుంటే నా పరివేం కావాలి? నేను మగాడిని, మీ అమ్మాయికి చులకనైపోను. అందుకని పెళ్లిగాని పిల్లలతో డూయెట్లు పాడేస్తావా? అయితే పెళ్లి ఆడపిల్లతో డూయెట్లు పాడమంటావా? దాని మొగుడు కూడా చెప్పెట్టి కొడతాడు. అయినా నాకెందుకు, మానేమంటే మానేస్తాను. మీ అమ్మాయితో చెప్పేస్తాను. ఏమని? నేను సత్యాన్ని గాను సుందరంగాని అని. అదే ఇదిగా మాట్లాడేవి ఏమిటాయా? మరీను ఈ అబద్ధాలు వెళ్ళాక ప్రాణం మీదకి వస్తుంటే నన్ను పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదో రామశాస్త్రి, శ్మశానం, గొయ్యి, శవం అడిగారా? ఏం చెప్పావు? ఏం చెప్పాలో తెలియక చచ్చినంత పనైంది. ఇటు ఆలోచనలతో అటు పోలీసులతో అబద్ధం వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చింది. బాబు, నీ పాడుద్యోగం నాకొద్దు, నేను రిజైన్ చేసిపోతాను. తొందర మంచి నువ్వు నిలబడి అలాగా. ఇదిగా అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి, వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అది మన ఫిలాసఫీ అన్నట్టు. అసలు నేను పిలిపించిన విషయం ఏం మర్చిపోయినాయా? ఇదిగో ఉంచు. ఏమిటది? డబ్బు. ఎందుకు? డబ్బు ఎందుకు అంటావేమిటయ్యా పిచ్చి తండ్రి? ఉంచు. లంచమా? తప్పు. జీతమా? ఎంత మాత్రం కాదు నాయన, నువ్వు పడుతున్న శ్రమకు పారితోషికం. నువ్వు చేస్తున్న పనికి పరమ అసహ్యం. నువ్వే ఉంచుకో. ఓహో, ఓరి మానవ, ఏమి జన్మ సుకృతం రాని ఇది? ఇది ఏమి సుఖాసనమా? ఇది ఏమి? ఓహో, మానవులు జలక్రియలు వాడు రహస్య మందిరమా? ఇది ఏమి? చాక్లెటా? ఓహో, మానవులు జలక్రీడలాడుతూ చాకటి తిందు కాబోలను. ఏమిటి చిత్రగుప్త? జలక్రీడా వేషం. ఏమిటి నీవు కూడా? మీరు అలా చూస్తూ ఉండండి, నేను క్రీడించగలను. యమధర్మరాజా అలా మునిగిపోతున్నారా? గీత రాజేమరా? ఏమండి, నీళ్ళు తాగాడు. జలము తాగినాడా? మీరు తప్పుకున్నాడు. ఆ
ఉమ్. 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 అయ్యా